లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేరు షర్రుచులు తీపి పురుపు వగరు చేరు షర్రుచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈరోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ శ్రీవల్లి గారు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో శ్రీవల్లి గారు. నమస్తే. బాగున్నారా? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మాది బోరబండ. ఓకే, బోరబండ నుంచి వచ్చారా? సో ఈరోజు మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం 2 ఐటమ్స్ ఏం చేసి చూపిస్తున్నారు? స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే, స్వీట్ ఐటమ్స్ సజ్జప్పాలు. ఓకే అండి. మన నెక్స్ట్ ఐటమ్ ఆలూ బ్రెడ్ కట్లెట్. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం సజ్జప్పాలు అలాగే ఆలూ బ్రెడ్ కట్లెట్ నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా శ్రీవల్లి గారు మన అందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో తెలుసుకుందాం. సో శ్రీవల్లి గారు, ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? ఫస్ట్ స్వీట్ ఐటమ్ చేస్తాను. ఓకే, సజ్జప్పాలు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. బొంబాయి రవ్వ, ఓకే, మైదా పిండి, పాలు, పంచదార, బేకింగ్ సోడా, డాల్డా, ఎలాచి. ఓకే అండి. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా? ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? బౌల్. ముందుగా స్టవ్ వెలిగించాలి. ఫస్ట్ డాల్డా వేసుకోవాలి. ఓకే, సజ్జప్పాలంటే కొంచెం డిఫరెంట్గా ఉందండి నేమ్. నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో ఇవేంటండి, అసలు దేంతో చేస్తారు? ఐ మీన్ మామూలుగా మనం కేసరి చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ తోటి, స్వీట్ ఐటమ్. అది అట్లా చేసి దాన్ని మైదా పిండితో డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఓకే ఓకే. సో ఇది డాల్డా అంతా కూడా మనకి కరగాల? మొత్తం కరిగిపోయినాక ఫస్ట్ కొంచెం బొంబాయి రవ్వ ఫ్రై చేసుకుందాం. ఓకే, 1 కప్ పడుతుంది బొంబాయి రవ్వ. ఓకే, 1 ఫుల్ కప్ బొంబాయి రవ్వ పడుతుందా? సో ఇదంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలా? కొంచెం లైట్గా సరిపోతుందా? ఆల్రెడీ ఫ్రై చేశాను ఇది బొంబాయి రవ్వ నేను. ఓకే, ఆల్రెడీ కొంచెం ఫ్రై చేశారా? దాంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకో. 1 కప్ షుగర్. ఓకే, 1 కప్ బొంబాయి రవ్వకి 1 కప్ షుగర్. సో ఇప్పుడు హల్వా లాగా చేసుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేది. హల్వా అయితే అందరికీ ఈజీగా అయిపోతుంది, తెలుసు. సో సజ్జప్పాలు అనేది ఏ ప్రాంతం డిష్ అండి? ఐ మీన్ ఎక్కడ ఎక్కువ చేస్తారు? ఇది మన ప్రాంతం ఉంది, ఆంధ్ర సైడ్ బాగా చేస్తారు. ఆంధ్ర సైడ్ బాగా చేస్తారు. ప్లస్ మనకి పూజలు చేసినప్పుడు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అంటే సజ్జప్పాలు. ఓకే ఓకే, ఆంజనేయ స్వామికి ఇష్టమైన ప్రసాదం కింద కూడా బాగా చేస్తారు ఇది. సో షుగర్ కరిగిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలా, ముందే వేసుకోవాలా? కరగవసరం లేదు, జస్ట్ ఇది మిక్స్ అయితే మిల్క్ వేసుకుందాం. ఓకే, మిల్క్లోనే చేసుకోవాలన్నమాట. ఓకే, వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఏది అవైలబుల్ అయితే అది వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలా? లైట్గా ఎంత చాలా. సో 5-10 మినిట్స్ పడుతుంది కదండి నమ్మడానికి? దగ్గరికి అయిపోతే ఓకే. ఓకే అండి శ్రీవల్లి గారు, మరి మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ బాగా చూస్తాను, స్టిచ్చింగ్ చేస్తాను, బ్లౌజెస్ కుడతాను. ఓకే, టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట మీకు? శారీస్ వర్క్ చేస్తాను. సో దాంతో టైం పాస్ అయిపోతుంది. సరిపోతుంది. సో సజ్జప్పాలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? హై అయిపోయింది పైకి మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, మీ మదర్ మీకు నేర్పించారా? ఓకే, చేస్తుంటారండి ఈ డిష్ ఇంట్లో? అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు.
సో హల్వా ఇలా రావడానికి మనకి 5 to 10 minutes పడుతుంది కదండి. సో మొత్తం మిల్క్లోనే మనకి రవ్వ అంతా కూడా ఉడకాలి కదా. ఇది తొందరగానే ఉడికిపోతుందండి బొంబాయి రవ్వ, ఎక్కువ టైం పట్టదు. ఓకే, కొంచెం డ్రై అవుతే సరిపోతుంది. ఓకే వ్యూవర్స్, మరి మనం సజ్జాపాలు తయారు చేసుకుంటున్నాం కదా, దానికోసం హల్వా రెడీ అవుతుంది. హల్వా రెడీ అవ్వడానికి 5 minutes పడుతుంది. ఈలోగా ఒక షార్ట్ బ్రేక్. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. Take a break. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో శ్రీవల్లి గారు, ఇది అయిపోయింది కదండి హల్వా? అయిపోయింది. దీంట్లో కొంచెం యాలచీ పౌడర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి దింపేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. అవసరం లేదండి, అవసరం లేదా? చేసేది. ఇప్పుడు ప్యాన్ పెట్టండి, దాంట్లో ఆయిల్ వేడి చేద్దాం. ఓకే, మరొక ప్యాన్ పెట్టాలా? ఒక బౌల్ ఇవ్వండి. మైదా పిండి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో నేను ఆయిల్ వేసేయాలండి? ఆయిల్ వేయండి, ఇలా హీట్ ఎక్కువ. కొంచెం వాటర్ ఇవ్వండి. సో మైదా పిండిలో మనం వాటర్ యాడ్ చేయాలి. సో మరీ లూజ్గా కాకుండా కొంచెం మరీ టైట్గా కూడా ఉండకూడదు, సమానంగా. సరిపోతుందండి? సరిపోతుంది. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేయండి. ఓకే, మన ఈ మైదాలో కొంచెం బేకింగ్ సోడా వేయాలా? సరిపోతుందా? ఇంకొంచెం వేయాలా? చాలు. సో ఉండలు లేకుండా మనం కలుపుకోవాలా? ఉండలు లేకుండా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేయాలి. సో ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి మైదా? మనం ఇప్పుడు ఇలా కేసరిని అప్పాల కింద చేసుకుందాం. ఓకే, సో ఇలా మైదా పిండి చేసిన తర్వాత మనం హల్వాని అప్పాల్లా చేసుకోవాలా? అప్పాల కింద ఇట్లా చేసుకుంటే రౌండ్గా చేసుకుని. ఓకే, ఇంత సైజ్ సరిపోతుందా? సరిపోతుంది. ఇది మైదా పిండిలో డిప్ చేయాలి. ఓకే, సో అప్పాకు మొత్తం కూడా మన మైదా పిండి బాగా కలిపేలాగా. వేస్తాం. ఆయిల్ హీట్ ఎక్కువ. ఇట్లా మైదా పిండిలో డిప్ చేసుకుని ఒక్కొక్కటి వేసుకోవాలి. కేసరి కదా, మెత్తగా ఉంటుంది, చేతికి రాదు అన్నమాట. జాగ్రత్తగా చేయాలి. చేసేప్పుడు మనం జాగ్రత్తగా చేసుకుంటే ఆ షేప్ అనేది పోకుండా మనం జాగ్రత్తగా. అవును. సో ఇది ఏ కలర్లో వస్తాయండి? బ్రౌన్గా వస్తాయా? లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇది అంతా ఉడికి బాయిల్ అయిపోయింది కదా, పైన మైదా పిండే కదా, కొంచెం అవును కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, సో మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా అంతగా పట్టదు కదండి? ఎక్కువ పట్టదు.
సో ఇలా రవ్వతోనే మనం అప్పాలు చేసుకోవాలా అండి, లేదంటే ఇంకా వేరేది ఏదైనా యూజ్ చేయొచ్చా దీంట్లో? మన ఇష్టం అండి, గోధుమ రవ్వ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, గోధుమ రవ్వ. ఇంకా పప్పు అదంతా యూజ్ చేస్తారు కదండి కొంతమంది, అవి పూర్ణాల కింద అట్లా చేసుకోవచ్చు. అవి ఇలా చేసుకోవచ్చా? ఇలా అంటే ఇలా చేయడానికి రాదండి. అది రాదా? రాదు. ఓకే, సో ఈ రవ్వ అయితేనే మనకి బాగా వస్తుంది. అవును. సరే అండి శ్రీవల్లి గారు, అయిపోయిందా ఇది? ఈ ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దామా ఇంకా? ప్లేట్ ఇవ్వండి. ఫైన్. స్టవ్ ఆఫ్ చేస్తే ఇట్లా లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందా? సరే, సజ్జప్పాలు రెడీ అయ్యాయండి. ఓకే శ్రీవల్లి గారు, సో సజ్జప్పాలు రెడీ అనమాట. ఓకే, హాట్గా ఉన్నాయి. దీన్ని ఇలానే సర్వ్ చేయాలండి, లేదంటే చల్లారాక తింటే బాగుంటాయా? వేడిగానే బాగుంటాయి, చల్లారినా బాగుంటాయండి. ఓకే, ఎట్లయినా తినచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవల్లి గారు, మంచి ఐటమ్ మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి సజ్జప్పాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. సజ్జప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, పాలు, బొంబాయి రవ్వ, పంచదార, బేకింగ్ సోడా, డాల్డా, ఇలాచీ పౌడర్. సజ్జప్పాలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో డాల్డా వేసి అందులో రవ్వ వేసి బాగా ఫ్రై చేసి అందులో మిల్క్, ఇలాచీ పౌడర్, షుగర్ వేసి హల్వా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో నీళ్లు వేసి అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి పక్కన పెట్టుకోవాలి. హల్వాని అప్పల్లా చేసి మైదా పిండిలో వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సజ్జప్పాలు రెడీ. ఓకే అండి, సజ్జప్పాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ ఆలూ బ్రెడ్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో శ్రీవల్లి గారు, సెకండ్ ఐటమ్ ఆలూ బ్రెడ్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? ఓకే, చెప్తాను. ఆలు, బ్రెడ్, కారం, ఉప్పు, పాలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, టమాటా సాస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి రెడీగా ఉన్నాయి కదా. ముందుగా ఏం చేసుకోవాలి? ఒక బౌల్ ఇవ్వండి. ఓకే, ఆలు బ్రెడ్ రెండు మిక్స్ చేసి స్మాష్ చేయాలండి. ఓకే, బాగా మెత్తగా అయ్యేదాకా స్మాష్ చేస్తాం. ఓకే, ఉడికించిన ఆలుని చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలా? దీంట్లోనే బ్రెడ్ కూడా యాడ్ చేయాలి. ఓకే ఓకే, అదే ఆలులో మనం బ్రెడ్ని కూడా స్మాష్ చేసేసుకోవాలా? స్మాష్ చేసి మిల్క్ యాడ్ చేయాలండి. కావాల్సిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లోనే మనం కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలా? అండ్ క్యారెట్ తురుము. ఓకే, కొత్తిమీర, సాల్ట్ వేస్తారా కొంచెం? ఓకే, కొద్దిగా కొద్దిగా
కారం వేయండి, కొంచెం వేలా కొద్దిగా వేయండి. ఈలోపు ప్యాన్ పెట్టండి, హీట్ ఎక్కుతుంది. లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఓకే, 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందా? సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ పట్టదు, చాలు కొంచెం. సో వీటిని కట్లెట్ షేప్లో చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఓకే, చాలా సింపుల్ ఐటమ్ కదండి. ఈజీగా అయిపోతుంది. వెరైటీగా కూడా ఉంది. పిల్లలకి స్నాక్ ఐటమ్ కింద కూడా బాగుంటుంది. ఎక్కడ నేర్చుకున్నారు మరి ఈ ఐటమ్ మీరు? ఇది ఓన్గా నేను ట్రై చేసిన. ఓన్గా మీరే ట్రై చేస్తారా? ఓకే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అవును, హెల్త్కి కూడా మంచిది. సో 2 వైపులా డీప్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, 10 మినిట్స్లో అయిపోతుంది. అవును, మనకి బ్రెడ్ ఇంకా ఆలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటే బాయిల్ చేస్తుంది కదా, మనకి ఈజీగా ఉంటుంది. కొంచెం హీట్ అవ్వాలంటే బ్యాక్ తిప్పడానికి రాదు. ఓకే అండి, ఇది ఆలు బ్రెడ్ కట్లెట్ కాబట్టి మనం ఆలు యూజ్ చేస్తాం కదా. అవును. మరి ఇంకేదైనా వెజిటేబుల్ యూజ్ చేయొచ్చా దీంట్లో? వెజిటేబుల్ అంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఆలు ఇంకా బ్రెడ్ కంపల్సరీయా? కంపల్సరీ వేసుకోవచ్చు. సో మనం క్యారెట్ మిగిలిన అంటే మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు. సో ఇంట్లో అవైలబుల్ ఉంటే మనం ఏదైనా వెజిటేబుల్ వేసుకోవచ్చు. అవును. సో అప్పుడు అది వెజిటేబుల్ కట్లెట్ అయిపోతుంది. అవును. 1 స్పూన్ ఇస్తారా? ఓకే అండి. ఓకే, ఒకవైపు బాగా కాలాలని రెడ్డిష్ కలర్ వస్తే మళ్ళీ బ్యాక్ టర్న్ తీసుకోవాలి. సో ఇది ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది కదండి. చాలా తొందరగా మనకు అయిపోతుంది. సో ఇది ఒక ఫ్రై అవ్వడం తప్ప మిగతాదంతా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. సింపుల్గా అయిపోతుంది. సో ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా చాలా బాగుంటుంది కదండి. అవును, పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి రెడీ, అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు. అవును, ఇంకా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎందుకంటే ఆలు ఇంకా బ్రెడ్ చాలా విడిగా ఆలు తినమంటే తినరండి పిల్లలు. ఇట్లా కట్లెట్లా చేస్తే ఇష్టంగా తింటారు. ఓకే అండి, శ్రీవల్లి గారు రెడీ అయిపోయా కట్లెట్స్? రెడీ అయిపోయాను. స్టవ్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసారా? ప్లేట్ ఇవ్వండి, సర్వ్. ఓకే, మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదండి 2 వైపులా. అవును. ఇలా అవ్వగానే మనం తీసేస్తే అయిపోతుంది. ఇట్లా కలర్ వస్తే చాలు, తీసేయచ్చు. ఓకే. ఆలు బ్రెడ్ కట్లెట్ రెడీ అయిపోయింది. టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఓకే, టమాటో సాస్తో తింటే ఇది చాలా బాగుంటుంది. ఓకే, మంచి స్నాక్ ఐటమ్ చూపించారండి శ్రీవల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లోకల్ టీవీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, శ్రీవల్లి గారు తయారు చేసి చూపించిన ఆలు బ్రెడ్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. ఆలు బ్రెడ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, బ్రెడ్ స్లైసెస్, పాలు, సాల్ట్, కారం, టమాటో సాస్, క్యారెట్ తురుము, కొత్తిమీర. ఆలు బ్రెడ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన ఆలు, బ్రెడ్, మిల్క్, కారం, సాల్ట్, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలిపి కట్లెట్స్లా చేసి ప్యాన్లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు బ్రెడ్ కట్లెట్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో శ్రీవల్లి గారు తయారు చేసి చూపించిన సజ్జప్పాలు అలాగే ఆలు బ్రెడ్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మీ ముందుంటుంది మీ లోకల్ కిచెన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. దిస్ ఇస్ యువర్ వంశిక సైనింగ్ ఆఫ్. బాయ్.
లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.